హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ల మెగా కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టబోతుంది. ముఖ్యంగా హిందీలో గేమ్ చేంజర్ కి మంచి ఆదరణ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రామ్ మచ్చా సెప్టెంబర్ 30 తేదీ సాయంత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కి తెలుగులో మొదటి 24 గంటల్లో 19.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్. రామ్ చరణ్ టాలీవుడ్ లో తిరిగిలేని స్టార్డమ్ లో ఉన్నారు కాబట్టి చరణ్ సాంగ్ కి అత్యధిక సంఖ్యలో వ్యూస్ రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ హిందీలో ఈ సాంగ్ అదరగొడుతుండటం మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్. 2 రోజుల్లో హిందీలో ఈ సాంగ్ కు 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ హిందీ ఆడియన్స్ సైతం బాగా ఆకట్టుకున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతుంది. గేమ్ చేంజర్ నుంచి తొలి సాంగ్ జరగండి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పాట తెలుగులో మంచి హిట్ అయినప్పటికీ ఇతర భాషల్లో మంచి ఆదరణ దక్కించుకోలేకపోయింది. తెలుగులో జరగండి పాటకు ఇప్పటి వరకు 43 మిలియన్ల వ్యూస్ రాగా హిందీలో మాత్రం ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. అందుకు పూర్తి భిన్నంగా రామచ్చా సాంగ్ కు హిందీలో కేవలం 2 రోజుల్లో 18 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ పాట హిందీలో మరింతగా దూసుకుపోవడం ఖాయం. ఈ సాంగ్ బంపర్ హిట్ కావడంతో గేమ్ చేంజర్ పై హిందీలో కూడా క్రేజ్ పెరుగుతుంది. మంచి ఓపెనింగ్స్ రావడానికి ఇది దోహదపడుతుంది. శంకర్ చరణ్ల కాంబినేషన్ క్రేజ్ వల్ల తెలుగు తమిళంలో ఎలాగో భారీ ఓపెనింగ్స్ వస్తాయి. తద్వారా గేమ్ చేంజర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో RRR, బాహుబలి 2 తో కలిసి టాప్ 3 లో నిలిచే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.